2025 ఆంగ్ల నామ సంవత్సరానికి సాదర స్వాగతం పలుకుతోంది మంగళగిరి. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం వేకువజాము నుంచే భక్తుల రాకతో కిటకిటలాడింది. మంగళగిరి క్షేత్ర పరిసర ప్రాంతాల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి స్వామివారిని, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని కొత్త సంవత్సరం ఆరంభ వేళ స్వామివారిని, శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకొని 2025 సంవత్సరం అన్ని శుభాలే జరగాలని భక్తులు పెద్ద ఎత్తున కోరుకుంటూ స్వామివారి సన్నిధిలో పూజలు చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సహాయ కమిషనర్ అన్నపురెడ్డి రామకోటిరెడ్డి పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకునేందుకు క్యూలు కట్టారు. జరగాలండి జయ నారసింహ, జయ జయ నారసింహ. మన మంగళాద్రి క్షేత్రంలో క్షేత్రం నుంచే కాకుండా దూర ప్రదేశాల నుంచి కూడా ఈ రోజున ఆంగ్ల సంవత్సరాది ఆ యొక్క ఆంగ్ల సంవత్సర సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో ఈ రోజున మన స్వామివారిని దర్శనం చేసుకోవడంలో అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే కూడా ఈ యొక్క భక్తులు కిటకిటకలాడుతూ స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని చేసుకోవడానికి ఆరాటంగా ఎంతో ఉత్సాహంగా స్వామి దర్శన భాగ్యాన్ని చేసుకుంటున్నారు. ఇటువంటి దర్శన భాగ్యానికి వచ్చిన అందరికీ కూడా మా యొక్క శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దేవస్థానంలో మా కార్యనిర్వాహకారు కమిషనర్ గారు శ్రీ రామకోటిరెడ్డి గారు కూడా వచ్చిన భక్తులందరికీ కూడా ఈ యొక్క స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని కలిగే విధంగా క్యూ లైన్లు ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కావాల్సినటువంటి స్వామి యొక్క మంచి తీర్థాన్ని కానీ అదేవిధంగా ఎగువ సన్నిధిలో పానకాన్ని కానీ దర్శన భాగ్యాన్ని తీసుకున్నట్టుగా వాళ్ళందరికీ కూడా ఒక పద్ధతిగా వెళ్ళి అందరూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ ఆంగ్ల సంవత్సరాది అనేది మనకి ఎటువంటిది కాదది. మనం చేసుకోవాల్సింది ఉగాది అంటే ఈ యొక్క ఆదికి ప్రధానమైన మొదటిది ఉగాది. అప్పటి నుంచి మనకి నూతన సంవత్సరం అనేది ఆ రోజు నుంచి మొదలవుతుంది. ఇది ఆంగ్ల సంవత్సరాది. ఇంగ్లీషు వారికి ఇతర దేశంలో వాళ్ళు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మనం దాన్ని ఏదో ఒక విధంగా తీసుకొచ్చి వాళ్ళ రోజు మనం దాన్ని గొప్పగా చేస్తున్నాం. మన యొక్క హిందూ ధర్మ ప్రకారంగా ఉగాదిని చేసుకునే కార్యక్రమంలో మనకి కొంత శ్రద్ధ దక్కుతున్నట్టుగా అనిపిస్తుంది. దాన్ని కూడా ఇది ఎంత ఉత్సాహవంతంగా చేసుకుంటున్నామో ఆ యొక్క ఉగాదిని కూడా మనం చేసుకొని ఆ రోజు నుంచి మనకి ఈ జాతకరీత్యా కానీ గ్రహ దోషాలు కానీ మన యొక్క వార ఫలాలు కానీ మన యొక్క జన్మించిన రాశుల యొక్క ఫలాలు కానీ ఆ రోజు నుంచి మొదలవుతాయి. ఈ ఇంగ్లీషు నామ సంవత్సరంలో ఎటువంటిది కూడా మనకి సంబంధం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఉగాది పండుగను కూడా అత్యంత గొప్పగా చేసుకొని స్వామి యొక్క కృపా కటాక్షాలు పొందాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. ఇదే విధంగా ఈ ఆంగ్ల సంవత్సరాల శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. స్వామి యొక్క దివ్య వచ్చినట్టు భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనం అందజేస్తున్నాం. ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ ఉగాది పండుగను కూడా ఎంత ఆంగ్ల సంవత్సరాన్ని ఎంత గొప్పగా చేస్తున్నాం అదేవిధంగా ఉగాది పండుగ కూడా అందరూ కూడా చేసుకోవాలని చెప్పేసి స్వామి యొక్క దివ్య మంగళాశాసనం అందరూ చేస్తున్నాం. జయ నారసింహ, జయ జయ నారసింహ.